అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ తెలుగు. మీరెప్పుడైనా మసాలాలు లేకుండా బిర్యానీ టేస్ట్ వచ్చే బగారా రైస్ తిన్నారా? తిన్న తర్వాత అరే ఇది బగారానా అని అనుకున్నారా? చెప్పే బగారా రైస్ గురించి మీరు వింటే మాత్రం షాక్ అవుతారు. ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా ఓన్లీ ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే టేస్టీ బగారా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అయితే 2 గ్లాసుల బియ్యాన్ని మంచిగా కడిగి ఒక 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసి బగారా ఐటమ్స్ అన్నీ వేయాలన్నమాట. ఆ తర్వాత ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం పేస్ట్, గుప్పెడు పుదీనాకులు, గుప్పెడు కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. అలా ఒక 2 to 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా కాబట్టి 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మనం ఏదైతే నానబెట్టుకొని పెట్టుకున్నామో ఆ రైస్ని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. దీనికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఒక మంచిగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. మూత తీసి చూస్తే నాకు ఇక్కడ కొంచెం పలుకుగా అనిపించింది. సో నేను సగం గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ ఉడికించాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేశాను అనమాట. స్మెల్ అయితే చూడండి చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మటన్లోకి కలుపుకొని తింటుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మటన్లోకే కాదు పప్పుచారులోకి అయినా కానీ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.